హాయ్ అండి, అందరికీ నమస్కారం. బిగ్ బాస్ సీజన్ 8 డే 5కి సంబంధించిన ఫస్ట్ ప్రోమో అయితే రిలీజ్ చేశారు. నామినేషన్లో సోనియా అయితే సేఫ్ గేమ్ ఆడుతుందండి. అది నాకైతే 100% అయితే క్లియర్గా అనిపించింది. మీకు కూడా అలానే అనిపించింటే మాకు కామెంట్ చేయండి. అంటే విష్ణుప్రియకి సోనియాకి ఏదైతే అడల్టరేటెడ్ ఇష్యూ అనేసి చెప్పేసి వాళ్ళిద్దరూ కొట్లాడుకున్నారో ఆ ఇష్యూని మళ్ళీ రైజ్ చేస్తుంది నామినేషన్లో అయితే నేను అనుకున్నాను. ఎందుకంటే బేబక్క విషయంలో చిన్న కుక్కర్కి విషయంలో పర్ఫెక్ట్గా లేదు, రెస్పాన్సిబుల్గా లేదు అనే మాటతో ప్రతి ఒక్కసారి తన్ని పోక్ చేస్తూనే ఉండటం. బట్ ఇక్కడ అడల్టరేటెడ్ అంత ఇష్యూ జరిగినా కూడా లాస్ట్ ఎపిసోడ్లో నాగార్జున సార్కి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ చేసినా కూడా క్లారిటీ లేదన్నమాట. అది మీరు చూసే ఉంటారు. సో అలా క్లారిటీ లేకపోయినా కూడా మళ్ళీ నామినేషన్స్లో పాయింట్ తీస్తుందేమో అనుకున్నాను. ఎందుకంటే తీయలేదు. తను విష్ణుప్రియతో మళ్ళీ ఈ పాయింట్ తీస్తే తను మళ్ళీ నెగిటివ్ అయిపోతానేమో అనేసి ముందే తను ఆలోచించి తన ఇంటెలిజెన్స్కి గ్రేట్ అండి. అసలు తను ముందే ఆలోచించి నామినేషన్లో అయితే సేఫ్ గేమ్ అయితే ఆడింది. సో సీతని అలానే నైనికాని నామినేట్ చేసింది. అంటే టాస్క్ విషయంలో డస్ట్బిన్లో నైనికానైతే టాస్క్ విషయంలో డస్ట్బిన్లో బాటిల్ వేసావు, నువ్వే క్లీన్ చేయలేదు, అంటే నువ్వే చీఫ్ కదా, మీ టీంకి సంబంధించినవి నువ్వే చూసుకోవాలి అనేసి అయితే తను ఇది చేసింది. బట్ నైనిక అయితే యాక్సెప్ట్ చేయలేదు నైని. సో అది అండి, అంత సేఫ్గా ఆడింది. ఆ తర్వాత సీతని సో తనకేం చెప్పిందంటే మైండ్ మెచ్యూరిటీ సరిగ్గా లేదంట, అలానే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే తను గేమ్ని అర్థం చేసుకోలేదు, నువ్వు ఇంకా గేమ్ని అర్థం చేసుకోలేదు అనేసి మాట్లాడుతుంది. బట్ నాకైతే అసలు సీతకి వాళ్ళిద్దరికీ ఇష్యూనే లేదు. అంటే ఇప్పుడు విష్ణుప్రియ కొట్లాడుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు. బట్ మిడిల్లో తను మాట్లాడింది, తన పాయింట్ తను క్లియర్గా చెప్పినా కూడా ఇప్పుడు సీతనైతే నామినేట్ చేసింది. అది అంటే జరిగింది. సో ఆ తర్వాత సీత చాలా జెన్యున్గా ఆడుతుందండి. ఎందుకంటే తను ఏదైనా ఒక పాయింట్ ఉన్నా కూడా తన విషయంలో చాలా త్వరగా క్లీన్ అండ్ క్లియర్గా సార్ట్ అవుట్ చేసుకుంటుంది. సో సీత నైనిక అలానే విష్ణుప్రియ అలానే ప్రేరణని నామినేట్ చేసింది. సో విష్ణుప్రియని ఏమని నామినేట్ చేసిందంటే నువ్వు బయట ఫ్రెండ్షిప్ని ఇక్కడే మెయింటైన్ చేసి అంటే బయట విషయాలు ఇక్కడ తెస్తున్నారు అన్నట్టుగా మాట్లాడింది. బట్ చూడాలి ఎపిసోడ్లో ఇంకా తన పాయింట్స్ ఏంటి అనేది మనం క్లియర్గా చూడాలండి. ఆ తర్వాత ప్రేరణని నామినేట్ చేస్తుంది. సో సేమ్ పాయింట్ మీదే నామినేట్ చేసింది అని నేను అనుకుంటున్నాను. బట్ ప్రేరణ ఏంటంటే తను కొంచెం ఎక్కువ రియాక్ట్ అవుతుంది. మీరు బయట ఫ్రెండ్షిప్ విషయాలు మీరు ఇక్కడ తీయొద్దండి, మీరు మాట్లాడొద్దండి అనే ఫస్ట్ మీరు ఆపండి అనేసి చెప్తుంది. అలానే మీరు క్యారెక్టర్ అసోసియేట్ చేస్తున్నారు అనేసి కూడా చెప్పారు. సో చూడాలండి మనం ఎపిసోడ్లో. నాకైతే సీత పాయింట్స్ అయితే కరెక్టే, బట్ అవి నామినేషన్స్ వరకు తీసే పాయింటా అనేది లేదా అనేది మనం ఎపిసోడ్ చూస్తే మనకు వాళ్ళు ఏమి క్లియర్గా మాట్లాడుకున్నారు ఏంటి అనే విషయం అయితే తెలుస్తుంది. ఆ తర్వాత అభయ్ లాస్ట్ నామినేషన్లో అయితే తన పాయింట్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అదైతే చాలా బాగా నచ్చింది అందరికీ, ఆడియన్స్కి. సో ఈసారి పాయింట్స్ ఏంటంటే సరిగ్గా తన పాయింట్స్ని క్లియర్గా మాట్లాడట్లేదు. అంటే ఎన్ని ఇష్యూలు ఉన్నా కూడా వాళ్ళు చాలామంది ఫౌల్ గేమ్ ఆడినా కూడా అంటే చాలా గొడవలు ఉన్నా కూడా బట్ ఆదిత్య ఓంని వాళ్ళు నామినేట్ చేస్తారు. తనేమంటే మణికంఠ కంటే నువ్వు చాలా కొంచెం వీక్గా ఉన్నావు, ఈక్వల్గా ఉన్నావు అంటే మణికంఠని ఇద్దరిని మణికంఠతో పోల్స్తే మీరు చాలా తక్కువగా ఉన్నారు అన్నట్టుగా మాట్లాడాడండి. సో చూడాలి వీళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటుంది ఏమి అని. బట్ అభయ్ విషయంలో అయితే నేనైతే డిసప్పాయింట్ అండి. ఎందుకంటే తన పాయింట్స్ చాలా క్లియర్గా ఉన్నప్పుడు తన గేమ్ హౌస్లో జరిగిన విషయాలు అన్నిటినీ వదిలేసి ఆదిత్య ఓం అసలు వాళ్ళిద్దరికి ఎక్కడ గొడవ లేదు, ఏమీ లేదు, అయినా కూడా వాళ్ళని నామినేట్ చేశారు.
సో నాకైతే అలా అనిపించింది, మీకు కూడా అలానే అనిపించింటే ప్లీజ్ కామెంట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ వీడియో చేయాలి అనే మాకు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది మీ ఒక లైక్తో. అట్లీస్ట్ ఒక లైక్ అయినా చేయండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.